దేవుని స్తోత్రం నాలుగు దేవుడు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం కాల్చి కాబట్టి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్యం చూసినట్లయితే ఈ లోకంలో ప్రతి ఒక్క కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, దేవుని కృపను పెట్టి అందరూ కూడా దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేయాలని, వారి జీవితాల్లో వారు ఏదైతే అనుకుంటున్నారో ప్రతిదీ కూడా జరగాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. కోరుకున్న ప్రతి ఒక్కరికి ఈ దినం దేవుడు చెప్పే మాట ఏంటంటే, దేవుని యొక్క రాకడ చాలా సమీపమైపోయింది. మనం ఇప్పటికైనా మన జీవితాలు సరి చేసుకుని చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా మనము దేవునికి లోపడకుండా, మన జీవితాన్ని మనం సరి చేసుకోకుండా, మనకున్న ఆలోచన బట్టి, మనకున్న తెలుగుని బట్టి మనం ముందుకు సాగిపోయినట్లయితే ఒక దినాన దేవుడు రాకడ వచ్చినప్పుడు సేవకుడుగా మొట్టమొదటి దేవుడు నన్ను అడిగేది ఏంటంటే, నా కుమారుడా నువ్వు చెప్పవలసిన మాటలు చెప్పేవాడిని అడుగుతారు దేవుడు. నేను చెప్పాను ఆయన అనేసి నేను పక్కకు వెళ్తాను. విన్నవారు మీరు చెవుల పైన ఏంటంటే సేవకుడు చెప్పిన మాటను మీరు వినకుండా ఆ రోజున అనగా అప్పుడు మీరు విడిచిపెట్టినట్లయితే ఒక దినం రాబోతుంది. ఆ దినాన ఏసే మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏ జవాబు చెప్పుకున్నట్లయితే దినంగా తీసుకువెళ్ళి ఆయన పని ఏదో ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అంత ఇబ్బంది, అంత కష్టం మన కోడి తెచ్చుకోకుండా ఈ దినమే ఆయన ఒక అడుగుజాల నడుస్తూ ఆయన చెప్పే ప్రతి మాటను వింటూ ఆయన మన పక్షాన ఏదైతే కార్యాలు దాచిపెట్టున్నారో, ఏదైతే మేలు దాచిపెట్టున్నారో, ఇంకా చూసినట్లయితే ఈ దినాన్ని దేవుని యొక్క మందిరానికి వచ్చిన్నారు. రేపు దినాన్ని ఏమవుతుందో ఎవరికైనా తెలుసా? తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ రోజు నువ్వు ఎంతైతే సంతోషంతో ఉన్నావో అదే సంతోషం నీ కడవరకు నువ్వు జీవించినంత కాలం ఉండాలని ఒకటే మాట, నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు. రెండవ మాట, నా కుటుంబం పట్ల గొప్ప కార్యం చేస్తాడు. మూడవ మాట, దేవుడు అంటున్నాడు, మీరు పొందిన దీవెన మీతో పాటు ఉండడమే కాదు, కానీ ఎలాంటి వారికి మీరు ఎప్పుడైతే దేవుడు మీరు చేసిన మేలు చెప్తారో ఆ మేలును బట్టి మొట్టమొదటిగా మీరు దీవించబడుతున్నారు, ఆ మాటలు వింటున్న వారు కూడా దీవించబడుతున్నారు. దేవుని స్తోత్రం కనుక ఎప్పుడైతే మీరు చెప్పేవారు ఉంటున్నారు, చెప్పడం అంటే ఏదో వాక్యం కాదు, కానీ దేవుడు మీ పక్షాన్ని ఏదైతే కార్యం చేస్తున్నాడో దాన్ని ఎదటి వారు చెప్పినప్పుడు మీ హృదయం ఉన్న కష్టము వేదన దేవుడు ఏదైతే తీర్చి ఉన్నాడో ఆ తీర్చిన బాధను బట్టి మీరు ఎప్పుడైతే ఎదటి వారు చెప్తున్నారో, అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, వారు ఆ మాట వినప్పుడు విన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే మీకు కనబడదు, కానీ ఎంతమందికి అయితే మీరు చెప్తారో అంతమంది కోసం కూడా దేవుడు ఒకటే మాట అంటున్నాడు, నీకు ఒకళ్ళ సంపాదించావా దేవుని మందిరానికి, నీకు ఒక టికెట్ ఇస్తాడు దేవుడు. అలాగే ఇంకా కొద్దిమందిని దేవుడి వైపు త్రిప్పి నీ యొక్క సాక్ష్యం చెప్పినట్లయితే నీకు ఏదైతే దేవుడు ఇస్తున్నాడో నీకు అది కనబడదు, కానీ నీకు వచ్చిన ఆశీర్వాదం, నీకు వచ్చే దీవెన అవన్నీ పొందినప్పుడు మీరు చూస్తున్న దాన్ని బట్టి మొట్టమొదటిగా పరలోక రాజ్యం దేవుడు అంటున్నాడు, బిడ్డలారా మీరు చేసిన మంచి పనిని బట్టి నేను మిమ్మల్ని మర్చిపోను, కానీ మిమ్మల్ని ఇంకా ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాను. దేవుని స్తోత్రం కనుక ఆ స్థితిలో తీసుకెళ్ళిన తర్వాత దేవుడు ఏమంటున్నాడో ఈ వారంలో దేవుడు మన పట్ల ఏ మాటలు మాట్లాడాలని సిద్ధంగా ఉన్నాడో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం. చాలండి. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు వచ్చినాడు. ఎవరైతే దేవుని యొక్క మందిరానికి వచ్చినారో, ఎవరైతే దేవుని యొక్క మాటలు వినాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుడు చెప్పే ప్రతి విషయాన్ని కూడా గ్రహించి నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడని ఎవరైతే విని దానికి లోపడుతున్నారో వారి కోసం దేవుడు అంటున్నాడు, మీరు ఎప్పుడైతే దేవుడు లోపడడానికి ముందుకు వస్తున్నారో ప్రభు అయిన యెహోవా దేవుడు మా కోసం చెప్తున్న మాట, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని పొందుతున్నాను దేవుడు అంటున్నాడు. ఇక్కడ కొద్దిమంది ఉన్నారు, ఆ కొద్దిమందిలో ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాన్ని దేవునికి అర్పించి దేవుని యొక్క మాటకు లోబడి దేవుడు చెప్పే ప్రతి విషయాన్ని అంగీకరించినట్లయితే మీతో దేవుడు అంటున్నాడు, మీ మధ్యలోకి యేసయ్య వచ్చి ఎవరైతే నా మాట వింటున్నారో లోబడుతున్నారో వారిని అందరినీ కూడా నేను కనుగొంటాను, వారందరూ నా బిడ్డలు అంటున్నారు. దేవుని స్తోత్రం కనుక మీరు వచ్చిన వారు అందరూ కూడా దేవునికి లోబడి ఉన్నట్లయితే మీరు అందరూ కూడా దేవుని కనుగొని మిమ్మల్ని ఒక స్థాయిలో పెడతారు. రెండోదిగా 12వ వచనం, తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు మొదట చూద్దాం. 12వ వచనం నేను కొద్ది చెప్తాను. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి. ఎప్పుడైతే గొర్రెలు మనం కాచేవాడు ఉంటాడో ఆ కాపరి వెలుగులు ఉన్నప్పుడే అవి గొర్రెలు కుదురుండవు, అటు ఇటు చల్లాచెదురుగా
పరిగెడుతూ ఉంటాయి. అదే చీకటి సమయంలో చూసినట్లయితే ఆ కాపరి ఎన్నైతే వాడు పెంచుతున్నాడో అందులో ఒక కొద్దిగైనా కనపడిపోయినట్లయితే ఉన్నాయన్నీ కూడా ఒక దగ్గర పెడతాడు, లేని వాటి కోసం ఆ చీకటిలోనే పరిగెట్టుకుంటూ వెళ్తాడు. వాడే అంత అలాగే పరిగెట్టుకుంటూ వెళ్ళినప్పుడు పరలోకంలో ఉన్న యెహోవా దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా, ఒక గొర్రె కోసమే కాపరి అంతగా ఎదురు చూస్తున్నప్పుడు మీరు నా బిడ్డలు కనుక, మీరు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు కనుక, ఆ ప్రేమిస్తున్న బిడ్డలు ఈ లోకంలో ఉన్న వాటి కోసమే ఎక్కడైనా నన్ను విడిచిపెట్టి పక్కకు పోతారేమని చెప్పి దేవుడు గొర్రెల కాపరి ఎలాగైతే గొర్రెల కోసం ఎదుర్కొంటూ చీకట్లో ఆ గొర్రె కనపడుతుందా లేదని ఎలాగైతే ఎదురు చూస్తూ ఉంటాడు, పరలోక రాజ్యం ఉన్న యెహోవా దేవుడు అంటున్నాడు, మీకోసం కూడా నేను అలాగే ఎదురు చూస్తాను అన్నాడు. దేవుడు స్తోత్రం కనుక ఎదురు చూశాను. ఏమంటున్నాడు, చీకటి కదా మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోవను అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆ జనుల్లో నుండి వాటిని తోడుకుని వచ్చి. ఇక్కడ దేవుని యొక్క మాట చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు, ఆ చీకటి సమయంలో మబ్బు అనగా భయంకరమైన వర్షం పడే సమయంలో ఆకాశం అంతా కూడా ఎలాగైతే నల్లగా మారిపోయినప్పుడు కూడా ఆ చీకటి గల మబ్బు దినముందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి. ఆయన ఏమంటున్నాడు, ఆయన ఒక మార్గంలో ప్రజలందరూ కూడా నడిపిస్తున్నప్పుడు ఆ మార్గము అది కష్టంగా ఉందని చెప్పి ప్రజలనే వారు అటు కానీ ఇటు కానీ తొలగినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు తొలగిపోవడానికి మీరు ఇష్టపడుతున్నారు కానీ మిమ్మల్ని నేను అలా పంపించడానికి నాకు ఇష్టం లేదు కనుక మీరు ఏ ప్రదేశం ఉన్నప్పుడు కూడా మీ చేయి పట్టుకుని మరలా నా దగ్గర తీసుకురావాలని సిద్ధంగా ఉన్నాను అంటారు. దేవుని స్తోత్రం కనుక ఆయన ఏమంటున్నాడు, అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆ యాజకు జనుల్లో నుండి వాటిని తోడుకుని వచ్చి. దానికి అర్థము, ఈ లోకంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారు చెప్పే మాటను బట్టి బాబు నీకు ఇక్కడ దొరుకుతుంది, బాబు నీకు ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇవన్నీ కూడా సమకూరుతాయనే మాట స్నేహితులు కానీ బంధువులు కానీ చెప్పినప్పుడు మొట్టమొదటిగా మనుషులు చేసే పని ఏంటంటే, అబ్బా మాకు ఫ్రీగా దొరుకుతున్నాయి కదా అని చెప్పి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అది భయంకరమైన ఊపి కావచ్చు, అది భయంకరమైన పొయ్యి కావచ్చు, అది భయంకరమైన ముళ్ళు తొప్పులు కావచ్చు, అయినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, వారి మధ్యలోంచి కూడా నేను వినిపిస్తాను. దేవుడు స్తోత్రం కనుక చీకటి గల ప్రదేశంలో నిన్ను నా దేవుడు చేపట్టుకుని తీసుకొస్తా అన్నాడు. ఇంకా చివరికి భయంకరమైన స్థితిలో మనుషులు నిన్ను వేరొక ప్రాంతం తీసుకుపోయి దేవుని యొక్క మాట వినకుండా శత్రువు చెప్పాలనుకునేవాడు నిన్ను ముందుకు తీసుకుపోయినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, నీవు చేసిన ప్రార్థన నాకు వినబడింది కనుక నేను చేయబట్టుకుని బయటకు తీసుకొస్తాను. దేవుని స్తోత్రం కనుక అలా చేయబట్టుకుని తీసుకొస్తాన్న దేవుడితో మనము ఒక మంచి మాట పడతాను, నాయన నేను ఇన్ని తప్పులు చేసి ఇన్ని పొరపాట్లు చేసినప్పుడు కూడా నువ్వు సరిదిద్దడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కనుక దయచేసి నాతో పాటు నా కుటుంబాన్ని అంతా కూడా దీవించిన దేవుడే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కనుక ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, మీ కుటుంబం అంతా కూడా దేవుడు దీవిస్తాడు. దీవించిన తర్వాత ఆయన ఏమన్నాడు చూడండి, 13 వచ్చిన జనుల నుండి వాటిని తోడుకుని వచ్చి ఆ లోనికి వాటిని తెచ్చి పర్వతం మీదను వాగుల యొద్దను దేశమందున సకలమైన కాపురపు స్థలమును వాటిని మేపెదను. దేవుడు ఏమంటున్నాడు, అది భయంకరమైన చీకటిలో ఉన్నప్పుడు ఆ చీకటి నుంచి బయటకు తీసుకొచ్చి ఎక్కడైతే చక్కగా పచ్చని గడ్డి ఎక్కడైతే మొలుస్తుందో ఆ చక్కని పచ్చని గడ్డి మొలిసే ప్రాంతంలో నేను గొర్రెలు తిప్పుతాను అంటున్నాడు. రెండవదిగా ఎక్కడైతే నీరు సమృద్ధిగా ఉందో ఆ సమృద్ధమైన ప్రదేశంలోనే నేను మేపుతాను అంటున్నాడు. ఎలాగా ఒక గొర్రె వల్ల పోల్చి ఈ లోకంలో మానవులుగా మన కోసం దేవుడు చెప్తున్నాడు, ఈ దినాన నువ్వు పేద స్థితిలో ఉన్నావేమో, ఏమీ లేని స్థితిలో ఉన్నావేమో, చివరికి అప్పు చేసి అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, ఆ స్థితిలో ఉన్న నీవు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావు కనుక, సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు కనుక ఆ భయంకరమైన చీకటి స్థితిలోంచి దేవుడిని బయటకు తీసుకొచ్చి ఎక్కడైతే సమృద్ధి ఉందో, ఎక్కడైతే ఆనందం ఉందో, ఎక్కడైతే దేవునికి నచ్చిన ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలో నిన్ను పెట్టి నేను ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాను. దేవుని స్తోత్రం కనుక పెట్టడమే కాకుండా ఆయన అంటున్న మంచి మాట ఏంటంటే, నా బిడ్డలారా ఇప్పటికైనా నీ జీవితంలో సరి చేసుకుని నా తిరగాలని నువ్వు ఆశపడినట్లయితే ఇప్పుడే ఆ భయంకరమైన చీకటిలోంచి నేను బయటకు తీసుకొస్తాను. ఆ చీకటిలో తీసుకొచ్చిన తర్వాత ఇంకా మనుషులు ఈ లోకంలో ఉన్న వాటి కోసం నేను చెప్పి వారితో పాటు నేను తీసుకుపోయినప్పుడు కూడా వారిని నేను గద్దించి
నీ చేయి పట్టుకుని తీసుకురాని సిద్ధంగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం కనుక అంత గొప్ప దేవుడు ఈ మాట పలుకుతున్నాడు కనుక మనం చేయడం పని ఏంటంటే, తండ్రి మమ్మల్ని ఒక గొర్రె వలె పోల్చి మేము అటు ఇటు తొలగిపోయినప్పుడు కూడా మమ్మల్ని సక్రమైన మార్గంలో పెట్టి, ఎలాగైతే గొర్రెలకి గడ్డి కావాలో, ఆహారం కావాలో, నీరు కావాలో, అటు రీతిగా మాకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా ఇస్తానన్న వందనాలు నాయన. ఈ రోజు నుంచి నీ ఒక కుమారుడిగా, నీకు ఒక కుమార్తెగా నేను ఉండడానికి ఎప్పుడు ఉంటున్నాను, కానీ ఈ రోజు నుంచి నేను ఇంకా మరి ఎక్కువగా నీ యొక్క మాట వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే ఆ మాట పలుకుతున్నారో ఆ మాట పలుకుతున్న మిమ్మల్ని కూడా దేవుడు బహుగా దీవించడమే కాదు, కానీ మీరు నా స్థితిలోంచి దేవుడి యొక్క ఉన్నత స్థితిలో తీసుకెళ్తారు. దేవుడి స్తోత్రం కనుక 14 వచనం, నేను మంచి మేత గల చోటున వాటిని మేపెదను, ఇజ్రాయేలుకు ఉన్నత స్థలం మీద వాటిని దొడ్డి ఏర్పరచుదును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును, ఇజ్రాయేలు పర్వతం మీద బలమైన మేత గల స్థలము అవి నేను దేవుడు పెట్టాలి. దేవుడు అంటున్నాడు, చీకట్లోంచి దేవుడు తీసుకొస్తా అన్నాడు. రెండోదిగా ఆ చీకట్లో తీసుకొచ్చిన తర్వాత మనుషులు మీ చేయబట్టుకుని తీసుకుపోయినప్పుడు కూడా అందులో తీసుకొస్తా అన్నాడు. మూడోదిగా చక్కనైన సముద్రైన గొర్రెకి ఏదైతే ఆహారం కావాలో చక్కనైన పచ్చని గడ్డిస్తా అన్నాడు. మంచి నీరు ప్రవహించే స్థలంలో వారిని మేపుతా అన్నాడు. అలాగే మరలా దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా, ఈ దినాన్ని నీవు నీ జీవితం ఎలా ఉందో నీకు తెలుసు, పరలోక రాజ్యం దేవుడు తెలుసు కనుక పక్కవాడు ఏమనుకుంటున్నాడో, పొరుగువాడు ఏమనుకుంటున్నాడో, చిట్ట చివరికి నేను కానీ దేవుని దగ్గర నా మోహాల నుండి నేను దేవుడిని అడిగినట్లయితే దేవుడు నన్ను ఏమన్నా అంటాడేమని నీకు సందేహం ఉండొచ్చు. కానీ దేవుడు ఇదేనా అంటున్నాడు. దేనికోసం కూడా నువ్వు సందేహించుకో, ఒక దినం రాబోతుంది. ఆ దిన కల్లా నువ్వు మారినట్లయితే ఈ రోజు నుంచి దేవుడిని ఒక ఉన్నత స్థితిలో పెడతారు. దేవుని స్తోత్రం కనుక పెట్టిన తర్వాత ఆయన చక్కనైన మాట బాగా చదువుతున్న 14 నేను మంచి మేతగల చోటున వాటిని మేపెదను. దేవుని స్తోత్రం కనుక దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో, ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తున్నావో, నిన్ను దేవుడు ఇంకా ఆహారంకు లోటు లేకుండా, త్రాగడానికి నీరు లోటు లేకుండా, వస్త్రాలకు లోటు లేకుండా, ఇంకా చివరికి ఏంటంటే నువ్వు ఏదైతే అడుగుతున్నావో దేవుణ్ణి ప్రతిదీ కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక ఇచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఇజ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పరచేదును. ఇజ్రాయేల్ అనగా ఎవరైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే నమ్మకం ఉన్నారో, ఎవరైతే దేవుడి విజ్ఞాపనం చేస్తున్నారో వారందరూ కూడా పై స్థానంలో ఉన్నారు. దేవుని స్తోత్రం కనుక ఆ పై స్థానంలో నిన్ను పెట్టి నీకు రావాల్సిన ప్రతి నీకు కూడా ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం కనుక ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవుని దగ్గర విజ్ఞాపనం చేస్తున్నారో వారిని దేవుడు విడిచిపెట్టకుండా ఒక స్థాయిలో పెడతారంట. ఆ స్థాయిలో నిన్ను కూడా పెట్టి ఆయన ఏమంటున్నాడు, అక్కడే నీకు నివాస స్థానం ఏర్పాటు చేసి అక్కడ మంచి దొడ్డులో పడుకును. ఈ లోకంలో మనకు చిన్న ఇల్లున్నా పెద్ద ఇల్లున్నా రాత్రి అయ్యేటప్పటికి నిద్ర వస్తుందా రాదా? అలాగే దేవుడు గొర్రెలతో మనం పోల్చేయమంటే వాటిని చక్కనైన దొడ్డిని కడుతున్నాను. ఆ దొడ్డిలోకి క్షేమంగా సంతోషంగా పడుకుంటాయి. తర్వాత అక్కడ మంచి దొడ్డిలో పడుకున్నాను. ఇజ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలములో నేను ఏదో ఎండిపోతున్న గడ్డి దేవుడు పెట్టడంట, ఏదో ఆ గొర్రెలు కాపరి కట్ చేసిన గడ్డి పెట్టడంట, కానీ ఎప్పుడు కూడా చిగురిస్తున్న భూమిలో చిగురిస్తున్న గడ్డినే దేవుడు పెడతా అన్నాడు. ఆ గొర్రెలకే దేవుడు అంత చక్కని ఆహారం పెట్టినప్పుడు మనుషులుగా మనము దేవుడి తిరిగి దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే మన పట్ల దేవుడు ఎంత కార్యం చేస్తాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కనుక జ్ఞాపకం చేసుకుని చివరిగా 15వ వచనంలో కూడా ఏమన్నా చూద్దాం. నేనే నా గొర్రెలను మేపి పరుండ పెట్టదును. మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడు, ఒక చంటి బిడ్డని ఎలాగైతే తల్లి పాలిచ్చి ఏడుస్తున్న బిడ్డని ఎలాగైతే పడుకోబెడుతుందో అదే రీతిగా నీకున్న బాధ, నీకున్న కష్టం నుంచి నేను బయటకు తీసుకొచ్చి ఏ ప్రదేశంలో ఉన్నావో ఆ ప్రదేశంలోనే నేను ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళి నువ్వు ఏ బాధతో ఉన్నావో ఆ బాధ అంతా కూడా బయటకు తీసుకొచ్చిన తర్వాత సక్రమంగా సంతోషంగా నువ్వు నా ఒడిలో పడుకోవడానికి నేను సహాయం చేస్తాను. దేవుని స్తోత్రం కనుక ఏ లోకంలో మనసులో అనొచ్చు, నీకు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా నా దగ్గర రా, నేను అన్నీ కూడా చూస్తాను అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, వారైనా చెప్పి మర్చిపోతారేమో కానీ నేను మర్చిపోను అన్నాడు. దేవుని స్తోత్రం కనుక మరలా ఆయన ఏమంటున్నాడు, ఇదే ప్రభు యొక్క యెహోవా మేము దేవుని బిడ్డలారా చేతగా గమనించండి. మనము ఈ లోకము ఉన్నంత కాలము కూడా ఒకటే తీర్మానము, ఏదో రోజులు గడిచిపోతున్నా, ఏదో తింటున్నాను, చక్కగా బట్టలు వేసుకుంటున్నాను,
నెల అయినప్పుడు ఇంటికి అద్దె కడుతున్నాను, నా చేతి నిండా డబ్బులు ఉంటున్నాయి కదా అని చెప్పి చక్కగా రోజులు గడిపినట్లయితే ఒక దినం రాబోతున్న దినాన్ని అంటున్నాడు దేవుడు, నీకు నచ్చిన రీతిగా నువ్వు జీవించావు. ఏదో కష్టం వచ్చినప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే కాదు, ప్రతి దినము కూడా నువ్వు కన్నీరు కాచి నా వైపు తిరిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో కష్టకాలంలో కాపాడిన దేవుడు ఆ రోజే కాదు ప్రతిరోజు కూడా దేవుడితో ఉంటాడు. దేవుని స్తోత్రం కనుక అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక గొర్రెకే దేవుడు భయంకరమైన చీకట్లో ఉన్న గొర్రెని దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు మానవులో ఉన్న మనం దేవుడు బయటికి తీసుకురాడా? మనలో ఉన్న కష్టాన్ని కూడా తీసివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ఎక్కువగా దేవుడు చెప్తున్నప్పుడు మేము దేవుడు పెట్టారా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఇది నాన్న దేవుని యొక్క మందిరానికి ఎవరైతే వచ్చున్నారో వారితో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు వరకు కూడా నువ్వు పడిన బాధ, పడిన కష్టం చాలు, కానీ ఈ రోజైనా నీలో ఉన్న ఏవైతే దేవుడికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా విడిచిపెట్టి నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు, నా పట్ల దేవుడు ఒక స్థాయిలో పెడతాడని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన విన్నా దేవుడిని విడిచిపెట్టాడు. మరలా ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇది నాన్న ఎవరైతే మందిరం కూర్చున్నారో ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంది, ఒకరికి ఆరోగ్య సమస్య ఉంది, ఒకరు మంచి మార్కులతో పాస్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నారు, ఇంకోలేమో అప్పులు తీరాలని ప్రార్థన చేయొచ్చు. ఇంకా చూసినట్లయితే ఈ నెల రోజులు గడిచిపోతున్నాయి, ఇంకా మేము ఇంటి అద్దె కట్టలేదు, సగం కట్టాం ఇంకా సగం కట్టలేదు, మా పరిస్థితి ఏంటి, ఎవరి దగ్గరికైనా వెళ్ళి చేయి చాపుదామంటే వారు మాకు ఇస్తారా లేదని మనసు కలుపుకున్నారేమో. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా బిడ్డలారా ఇప్పుడు వరకు కూడా నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన సరిపోలేదేమో, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసి నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తారని చెప్పి నువ్వు ఎప్పుడైతే కన్నీరు కాచినది ఎప్పుడైతే వేడుకుంటావో ఆ వేడుకున్న దాన్ని బట్టి నేను విడిచిపెట్టడు, నీతో పాటు ఉన్న బిడ్డలను కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా దేవుడు పైన ఉన్నాడు కదా, నేను భూమి మీద ఉన్నాను కదా, నా పొరుగు వాడు నా చుట్టాలు నేనేం చేస్తున్నా వారు చూడట్లేదు కదా, ఇంకా చెట్టు చివరికి దేవుడు కూడా చూడట్లేదు కదా అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో, నువ్వు సముద్రం అడుగు వెళ్ళిపోయినా లేకపోతే భూమిలో గొయ్యి తీసుకుని కిందకల్లా అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయినా నువ్వు ఎక్కడ దాక్కున్నప్పుడు కూడా నువ్వు భూమి మీద ఉంటున్నావు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆయనకి కనబడదనుకుని నీకు నచ్చినది నువ్వు జీవించినట్లయితే ఆయన దగ్గర ఒక కంప్యూటర్ ఉంది, ఆ కంప్యూటర్లో ఇప్పుడు కూడా మెమరీ కార్డ్ అనేది మన సెల్లో ఫోటోలు తీసుకుని మెసేజ్ పెట్టుకుంటే మెమరీ కార్డు అయిపోవచ్చేమో, కానీ ఆయన దగ్గర ఉన్న మెమరీ కార్డు ఎన్ని సంవత్సరాలు గతించినా ఎంతమంది విషయాలు అందులో టైప్ చేసినా పెట్టినా అది ఎప్పుడు కూడా అవ్వదు. కానీ సేవకుడుగా నా నోటి ద్వారా దేవుడు పలికే ఒకటే మాట ఏంటంటే, మీ నోటంటే ఏదైతే వస్తుందో శ్రేష్టమైన మాటలు పలకాలి. కానీ బాగానే ఉన్నాను, నాకు ఏం లోటు ఉంది, నాకు ఏ కష్టం ఉందని ఒకసారి మీరు పలకొచ్చు, కానీ పదే పదే మీరు పలికినట్లయితే ఈ లోకంలో ఉన్న శత్రువు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, వీరు బాగానే ఉన్నారు కదా వీరిని ఎలాగైనా పదుపుదామని చెప్పి మీకు వచ్చి చిన్న సొరక పెట్టిందంటే ఇంక మరి తిరిగి పైకి నిలబడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, నీకు కష్టం ఉన్నా, బాధ ఉన్నా, దిగులున్నా, వేదన ఉన్నా దేవుడు అంటున్నాడు, నా దేవుడు నా పక్షాన గొప్ప కార్యం చేస్తాననే మాట నీ నోటంటే ఎప్పుడైతే వస్తుందో ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడిని కాపాడతాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, శుక్రవారం దినాలని వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు కొన్ని మాటలు చెప్పి ఉన్నాడు, అది నా స్త్రీలు విన్నారు. ఇది నా కరుణ కుమారి కోసం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ కుమారుడు దూరంలో ఉన్నాడు, కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, తల్లిగా నువ్వు ఎంతైతే దేవుని దగ్గర మాట్లాడద్దు, తల్లిగా నువ్వు ఎంతైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో నీ కుమారుడు కూడా దేవుడికి భయపడి అదే రీతిగా హైదరాబాద్లో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు చెప్పే మాట ఏంటంటే, తన జీవితంలో ఏదైతే కార్యం జరగాలని ఆశపడుతున్నాడో ఆ కార్యం తొందరగానే జరుగుతుంది, కానీ ఎవరైతే ఆయన ఇష్టపడి ముందుకు వచ్చినప్పుడు కూడా అది దేవుడికి ఇష్టం లేనట్లయితే దాన్ని పక్కకు తీసివేసి దేవుడు తనకు నచ్చిన కార్యం దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఇప్పుడు వరకు కూడా ఆయన కొద్ది జీవితం రావచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడు, కొద్ది దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆయన ఊహించలేనంత గొప్ప స్థితిలో దేవుడు తీసుకుపోతాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఏది చేతనంటే సేవకుడిగా నేను విన్నాను, తల్లిగా తను ఇప్పుడు కూడా ప్రార్థన చేయమని చెప్తారు, కానీ ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుమారుడు కోసం ప్రత్యేకంగా చెప్తున్న మాట ఏంటంటే,
తన జీవితంలో ఎన్ని కష్టాలైతే చూస్తున్నాడో ఆ కష్టాలు కూడా ఇక పూర్తి రాలేనంత స్థితిలో దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక మరలా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ దినాన్న ఆ కుమారుడు గుడికి వెళ్ళాడు లేదు తెలియదు, కానీ ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ సమయంలోనే నా కుమారుని తాకబోతున్నాను. తనకి ఎంతైతే హృదయంలో బాధ ఉందో, ఎంతైతే వేదం ఉందో, ఎంతైతే కష్టం ఉందో అదంతా కూడా తీసివేసి కొద్ది దినాల్లో వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వారి మధ్యలోనే వీడు ఎలా ఉంటాడేమో అనుకున్నాం, కానీ వాడి స్థితిని చూసి వారే ఆశ్చర్యపట్టేలా దేవుడు చేయబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక ఎందుకనంటే దేవుడు ఈ మాట చెప్తున్నాడు, మనకు నచ్చిన రీతిగా మనం తిరిగినట్లయితే దేవుడు ఏదైనా మన వైపు మాట్లాడు, మన వైపు తిరగడు. ఇంకా మనం గోల పెట్టి అరిచినప్పుడు కూడా ఎవరు కూడా విన్నవాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఎందుకు ఈ గోల పెడతారు అనుకుంటారు. కానీ ఆ గోల, బాధ, కష్టం, వేదన అంతా కూడా నువ్వు ఎవరితో చెప్పాలంటే ఎవరితో చెప్పాలా? పరలోక రాసిన దేవునితో చెప్పాలి. దేవుని స్తోత్రం కలిగిన ఎప్పుడైతే నువ్వు ఆ ప్రార్థన చేస్తున్నావో ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా దేవుడు అంటున్నాడు, ఆ కుమారుడు హైదరాబాద్లో ఉన్నాడు, కానీ దేవుడు ఇది నా చెప్తున్నాడు, నా కుమారుడు అని దిగులు పడుకో, అమ్మా మాట్లాడదన్నానో ఇంకా అలా మాట్లాడుతూనే ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఎంతైతే దీనమైన స్థితిలో ఉన్నావో, ఎంతైతే భయంకరమైన కష్టం నుంచి నువ్వు పైకి వచ్చున్నావో ఆ కష్టము కొద్ది దినాల నుంచి దేవుడు బయటకు తీసుకురాబోతున్నాడు. తీసుకొచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, తనకు దేవుడు చక్కనైన భార్య ఇస్తానంటున్నాడు. ఆ భార్య ఎవరో తెలియదు, దేవునికి ఇష్టమైన కుమార్తెనే దేవుడు ఇస్తాడు, కానీ తనకి ఏదైతే నచ్చిందో దాన్ని పక్కన పెట్టుకుంటున్నాడు దేవుడు. ఎవరైతే బంధువులు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారికి నచ్చిన రీతిగా చేసుకుందామని చూస్తున్నారు, కానీ ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు పరలోక రాజ్యంలో చెప్పే మాట ఏంటంటే అవన్నీ దేవుడు పక్కన పెడుతున్నాడు. దేవునికి ఏదైతే ఇష్టకరం ఉందో అదే కార్యం దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. దేవుడి కోసం కూడా దేవుడు చెప్తున్న పేరు చెప్పట్లేదు, మనిషి కోసం చెప్పట్లేదు, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు వచ్చిన మందిరంలో ఈ దినాన కొద్ది దినాల తర్వాత దేవుని యొక్క మందిరంకి వచ్చిన నీతో దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎంతైతే నువ్వు కష్టంతో ఉన్నావో, ఎంతైతే బాధతో ఉన్నావో, ఎంతైతే దిగులుతో ఉన్నావో అది దేవునికి తెలుసు. కానీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడిని పట్టుకొని ఏడవడం కాదు, కానీ ప్రతి దినము కూడా నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తావో, విజ్ఞాపన చేస్తావో ఆ విజ్ఞాపన విన్నా దేవుడు ఈ దినాన్న నువ్వు ఏదైతే బాధతో దేవుని యొక్క మందిరానికి వచ్చినావో, అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, దేవుడు అంటున్నాడు, ఏదైతే దిగులుతో ఉన్నావో ఆ దిగు నుంచి దేవుడు విడుదల చేయడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. చేత దేవుడు ఈ మాట పదే పదే చెప్తున్నాడంటే, ఎవరైతే దేవుని యొక్క మందిరానికి వస్తున్నారో దేవుడు వారిని దీవించబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగాక. ఇది నా దేవుడు బ్రదర్స్ కోసం కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు నచ్చిన రీతిగా ఈ లోకంలో నా తల్లి కావచ్చు, నా తండ్రి కావచ్చు, వారు చెప్పిన మాటని ఆ రోజు వింటున్నాను, పక్కన పెడుతున్నాను, నాకు నచ్చిన రీతిగా నేను జీవించవచ్చు కదా అనుకుంటున్నావేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇది నా చెప్తున్న మాట, ఇప్పటికైనా నీ జీవితం సరి చేసుకోకుండా నీకున్న డబ్బులు నువ్వు ఇష్టానుసారం ఖర్చు పెట్టుకుంటూ తల్లిదండ్రులని ఆనందపరచకుండా నీకు నచ్చిన రీతిగా జీవించినట్లయితే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక దినాన్ని నేను ప్రశ్నించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడో ఆ దినాన ఆయనకు సరైన జవాబు చెప్పకపోయినట్లయితే ఈ దినమే దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా నీ జీవితం మార్చుకో. నీ కుటుంబం నీ కోసం ఎంతైతే ఆశపడుతుందో, ఎంతైతే వారు విజ్ఞాపన చేసి నా దగ్గర ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నీవు ప్రార్థన చేయకుండా నీకు నచ్చిన రీతిగా జీవిస్తూ ఏదో రోజులు గడుపుతున్నాను కదా, ఏదో ఉదయం వేస్తున్నాను, నా తల్లిదండ్రులకు నేను సహాయం చేస్తున్నాను కదా నువ్వు అనుకున్నట్లయితే పరలోక రాజ్యంలో దేవుడు అంటున్నాడు, నా కుమారుడు ఇప్పటికైనా నీ జీవితం సరి చేసుకోకుండా పోయినట్లయితే కొద్ది దినాల్లో నీకు పుట్టిన బిడ్డ నెమ్మది ఎదుగుతాడు. అప్పుడు ఎప్పుడో నీ జీవితంలో సరి చేసుకుందామంటే వాడు చదివే స్కూలు పక్కవాడు చదవలేనంత గొప్పగా చదివించాలని ఆశపడినప్పుడు కూడా నీ చేతిలో చిల్లు కావాలేకున్నట్లయితే అప్పుడు నువ్వు ఎవరి దగ్గర పరిగెడతావని దేవుడు అడుగుతున్నాడు. ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా నీ జీవితం సరి చేసుకోకుండా, ఇప్పటికైనా నీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా, చివరికి నీ భార్య చెప్పే మాట కూడా నువ్వు వినకుండా నీకు నచ్చిన రీతిగా నువ్వు జీవించినట్లయితే పరలోక రాజ్యంలో దేవుడు అంటున్నాడు ఒకటే మాట, ఏమంటున్నాడంటే ఒక దినం రాబోతుంది, కొద్ది దినాల్లో దేవుడిని ప్రశ్నించబోతున్నాడు అంటున్నాడు. అది కళ రూపంలో కావచ్చు, సేవకుడితో మాట్లాడి అడగచ్చు, లేకపోతే దేవుడే నీకు ప్రత్యక్షంగా కనబడి నిన్ను అడిగినప్పుడు చెప్పవలసిన మాట ఏంటంటే, నాయన ఇప్పటికే నువ్వు మారినట్లయితే ఆ దినాన్ని నువ్వు జవాబు చెప్పాలనుకుంటున్నా. అలా కాకుండా ఆయనే నీలో ఉన్న తప్పుని ఇంకా చూసి ఆ రోజు నువ్వు వచ్చి నేను అడిగినప్పుడు నీ జీవితం ఇంకా కూడా సరి చేసుకోకపోయినట్లయితే నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన విని నిన్ను దేవుడు దీవించవచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు ఈ దినాన్న నీ జీవితంలో మార్పు లేకుండా, ప్రార్థన లేకుండా, ఏదో నేను పళ్ళు కొట్టు పెడుతున్నాను, ఏదో నా డబ్బులు వస్తున్నాయి,
ఏదో నా కుటుంబాన్ని పోషిస్తున్నాను కదా అనుకున్నట్లయితే ఇది నా దేవుడు అంటున్నాడు ఒకటే మాట, ఇప్పటికైనా నీ తల్లిదండ్రులు చెప్పిన మాట విని నువ్వు లోపడుకున్నట్లయితే ఒక దినం రాబోతుంది. ఆ దినం నా దేవుడు ఈ దినమే దేవుడు చెప్తున్నాడు, నేను ప్రశ్నించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను కాదు పరలోక రాజ్యంలో దేవుడు. ఆయన ప్రశ్నకి ఎవరైతే జవాబు చెప్పడానికి మన దగ్గర ఏమి కూడా ఉండదు, కానీ ఆ దినం రాబోతుంది, తొందరలో రాబోతుంది. ఆ దినాన దేవుడిని అడిగినప్పుడు నీ తల్లి కావచ్చు, నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, వారిని దేవుడు పక్కన పెట్టి నిన్ను అడిగినప్పుడు, వారు ఎంత విజ్ఞాపన చేసినప్పుడు కూడా అది దేవుడు ఒప్పుకోడు. ఈ దినమే దేవుడు అంటున్నాడు, ఉపవాసం ఉండి నా దగ్గర కన్నీరు కాల్చి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, మొదట నీ తల్లిదండ్రులు ఎంతైతే దీవించున్నానో అదే దేవుని మళ్ళా నీకు ఇవ్వబోతున్నా దేవుడు చెప్తున్నాను. దేవుని స్తోత్రం కనుక. ఏదో నేను రోజులు గడుపుతున్నాను, ఏదో నాకు చక్కనైన భార్య ఇచ్చున్నాడు, బిడ్డ ఇచ్చున్నాడు, నా తల్లిదండ్రుల మాట వినకపోయినా పర్లేదు కానీ నువ్వు అనుకున్నట్లయితే ఇప్పటికైనా దేవుడు చెప్తున్నాడు, నీ జీవితం మార్చుకో, నీ హృదయాన్ని సరి చేసుకో, దేవుడి దగ్గర అంగలాచి ప్రార్థన చేయమంటున్నాడు. అంగలాచి ప్రార్థన చేస్తేనే నిన్ను మరలా దేవుడు మొదట నువ్వు ఎంతైతే సంతోషంతో ఉన్నావో అదే సంతోషంతో దేవుడిని పెడతాం. దేవుని స్తోత్రం కనుక. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు నీతిగా నిజాయితీగా ఉంటున్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నావో, ఆ ప్రార్థన విన్న దేవుడు నువ్వు ఎంత దేవునికి కనపడకుండా దూరంగా వెళ్ళిపోదాం, ఇంకా చిట్ట చివరికి నా బంధువులు కూడా కనబడకుండా నేను ఎక్కడో పని చేసుకుంటాను అనుకున్నప్పుడు కూడా నువ్వు పని ఎక్కడ చేయాలా? భూమి చేయాలి, గాలిలో చేయాలా? భూమి చేయాలి. కనుక దేవుడు అంటున్నాడు, ఇది నాన్న నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ప్రతి దాన్ని కూడా నేను పరలోక రాజ్యాన్ని చూస్తాను. దేవుని స్తోత్రం కలుగుతా చూస్తున్న దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా మీ జీవితాన్ని మీరు సరి చేసుకోకుండా ఏదో నేను దేవుని యొక్క మందిరానికి వస్తున్నాను, మాట్లాడదు, నేను ఏదో వస్తున్నాను, ఏదో వెళ్ళిపోతున్నాను అనుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధులు రాసేవారు పరిశుద్ధులు రాసినప్పుడు బాగానే రాసిన అంటారు, చెట్టు మార్కులు వచ్చినప్పుడు తెలుస్తుంది అది 100 వచ్చిందో 100 వచ్చిందో, అవునా కదా? అలాగే నేను సేవకుడిగా నా గొంతుకు పోయేంత వరకు కూడా ఎంత అరిచినప్పుడు కూడా నీ జీవితం నువ్వు సరి చేసుకోకుండా ఉన్నట్లయితే ఒక దినం రాబోతుంది. ఆ దినాన్ని దేవుడు అడుగుతాడు, ప్రశ్నిస్తున్నాడు, ఆ ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పగలుగుతావా అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. మరలా దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా ఈ దినాన సేవకుడిగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను ఎప్పుడు కూడా చిన్నవాడైనప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడడానికి కారణం ఏంటంటే, నేను ఒకటే మాట, నేను చిన్నప్పటి నుంచి కూడా, నేను చిన్నతనంలో 3వ క్లాస్ చదివినప్పటి నుంచి కూడా నేను ఒకటే ప్రార్థన ఏమనంటే, తండ్రి మోషేతో నువ్వు ఎలాగైతే మాట్లాడావో అట్టి రీతిగా నువ్వు మాట్లాడిన దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విన్న దేవుడు ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా నాతో మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం కనుక. 2 వారాల క్రితం దేవుడు చెప్పినాడు, భయంకరమైన యుద్ధాలు రాబోతున్నాయి అన్నారు. అదే రీతికి ఇప్పుడు చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రాంతం వారు వెళ్ళి పాలస్తీనా మీద, గాజా స్ట్రైక్ మీద యుద్ధం చేస్తున్నారు. అది చాలా మటు తగ్గింది, అది ఆరుతూ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ కొత్త యుద్ధం వచ్చింది, ఇరాన్తో ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం కానీ మొదలైందంటే చాలా మటుకు పెద్దలు చెప్పే, అనుకున్న వారు చెప్పే మాట ఏంటంటే, ఆహారానికి లోటు వస్తుందంట, ఆయిల్కి లోటు వస్తుందంట. రెండోది ఇంటర్నెట్. ఇప్పుడు మీరు ఎవరైతే బైబిల్ తెచ్చుకోకుండా సెలవులో ఎవరైతే వాక్యాలు చూసుకుంటున్నారో వారికి కూడా ఇంటర్నెట్ కూడా దొరకకుండా ఆగిపోతుందంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారంలోని వార్తలు చూసినప్పుడు అవన్నీ కూడా దేవుడు మనకు ముందుగా చెప్పి ఉన్నాడు, అది నెరవేరిపోతుంది. ఈ వారంలో ప్రార్థన చేస్తుండగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఆకాశం నుంచి వర్షం చూశారు దేవుడు అన్నాడు, అగ్ని పడుతున్న మనుషుల మీద అన్నాడు. కానీ కొద్ది రోజుల్లో విచిత్రమైన మనుషులు ఆకాశం నుంచి దిగిపోతున్నాను. జాగ్రత్తగా గమనించాను. నేను అది విన్నప్పుడు నేను అనుకున్నప్పుడు వరకు కూడా మీకు అందరికీ కూడా ఏరియాస్ తెలుసు, నేను అదే అనుకున్నాను. కానీ ఆ సమయంలో ఎవరు వస్తారో లేదో తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నా రాకడ సమయంలో ఉన్నాను కనుక నేను ముందుగా వారిని నేను భూమిని పంపిస్తాను. ఎవరైతే నా మాట వింటున్నారో, ఎవరైతే నాకు లోపెడుతున్నారో వారిని అందరినీ కూడా వారు ఎంచి ఒక పక్కన పెడతారు. ఎవరైతే నా మాట వినరో అప్పటి నుంచి కూడా నా రాక సూచన జరగబోతున్నాను. దేవుని స్తోత్రం. మళ్ళా సేవకుడిగానే చెప్పే మాట ఏంటంటే, ఈ దినాన దేవుడు ఎంతో బాధతో ఎంతో దిగులుతో ఉన్నాడు. ఏమనంటే, మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎన్నాళ్ళు మటుకు నీ జీవితం నువ్వు సరి చేసుకోకుండా, ఎన్నాళ్ళు మటుకు నీలో ఉన్న ఆలోచనలు నువ్వు సరి చేసుకోకుండా, ఎన్నాళ్ళు మటుకు నీలో ఉన్న ప్రతి తప్పును కూడా సరి చేసుకోకుండా దేవుడు ఎస్తే తీసుకుందామని సిద్ధంగా ఉన్నావు, కానీ నీలో మార్పు లేకుండా ఎన్నాళ్ళు ఉంటామని దేవుడు ఈ దినాన్ని అడగమన్నాడు. నేను ఇప్పటివరకు కూడా అలా అడగకూడదు అని చెప్పి నేను అలా కాముగా ఉన్నాను, కానీ దేవుడే మళ్ళీ అడగమంటున్నాడు.
అంటున్నాను నా బిడ్డలారా, ఏదో వచ్చి వెళ్ళిపోతామంటే కాదు. దేవుని యొక్క మందిరంలో ఇది నాన్న మీరు అందరూ కూడా అనుకోవచ్చు, ఏదో నేను వచ్చాను మంచి బట్టలు ధరించుకొని వచ్చాను కూర్చున్నాను అనుకుంటున్నారు. కానీ మీరు కూర్చున్న ప్రతి కుర్చీలో కూడా దేవుని యొక్క అగ్ని మండుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎవరైతే ఆ మంట కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుడికి నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే విధేయత కలిగి దేవుని లోపడుతున్నారో, ఆ మంట యొక్క శక్తిని చూడడానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఇదే నాన్న దేవుడు మీతో జ్ఞాపకం చేయమన్నాడు. ఇంకా చాలా వాక్యం ఉంది, వచ్చేవారు చెప్పడానికి నేను సిద్ధపడతాను. కానీ ఇదే నా పరలోక రాజు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు అనారోగ్యంతో ఉన్నావేమో, దిగులుతో ఉన్నావేమో, కష్టంతో ఉన్నావేమో, ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందాక కుటుంబం గారు వచ్చి ఉన్నారు. ఆవిడ చెప్పిన మాట ఏంటంటే తన భర్తకి బాగాలేదు, ఆ మందులు రోజుకి గంటకు 4,000 అంట, షీట్ ఖరీదు 500, బాబు డబ్బులు లేవు. అయినప్పుడు కూడా సేవకుడిగా ప్రార్థన చేస్తాము వచ్చిన్నాను ఒక మాట చెప్తున్నా. రెండో మాట ఏంటంటే ఆవిడకున్న ఆరోగ్య సమస్యలు పెట్టి, ఆవిడకున్న ఇబ్బందులు పెట్టి కూడా ఆవిడ చెప్పింది. ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మందులు వాడండి కానీ దేవుడు అంటున్నాడు ఆయన యొక్క గాయపనస్తంతో దేవుడిని మొక్కుతున్నాడు. ఈ సమయంలో దేవుని స్తోత్రం కనుక ఎంతైతే కన్నీరు కారుస్తున్నావో, ఎంతైతే విజ్ఞాపన చేస్తున్నావో, నేను నీ ఎదుర్కొన్నప్పుడు నేను చూడగలుగుతాను. కానీ నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎంత ఏడుస్తున్నావు పరలోకరాజుని దేవుడు అని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చూస్తున్నా. దేవుడు ఇదేనా నన్ను దిగులు పడద్దు, భయపడద్దు. నీ బుర్రలో ఏదైతే అనారోగ్యంతో ఉన్నా బాధపడుతున్నావో ఈ సమయంలోనే ఆయన ఒక గాయపనస్తంతో దేవుడిని నింపుకుపోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఎందుకంటే ఎన్ని స్కాన్లు తీసినప్పుడు కూడా మారలేదు మార్పు రాలేదని అనుకోవచ్చు. కానీ కొద్ది దినాలు దేవుడు అంటున్నాడు, మరలా నువ్వు స్కానింగ్ తీసినప్పుడు, మరలా నువ్వు టెస్ట్ చేసుకున్నప్పుడు దేవుడు పలికిన మాట ద్వారా నీ యొక్క బుర్రలో ఏదైతే సమస్య ఉందో అది అంతా కూడా దేవుడు శుద్ధి చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక. నమ్మి ఎప్పుడైతే సేవకుడు చెప్పిన మాట కాదు, ఇది పరలోకరాజు దేవుడు చెప్పిన మాట కనుక ఆ మాటను ఎప్పుడైతే వినబడుతున్నావు దేవుడిని బహుగా దీవిస్తున్నారు. అలాగే ఇది నా స్వీటీ కోసం కూడా దేవుడు చెప్తున్నాడు. ఏమిటంటే బరేన్ గారి అమ్మాయి కోసము చిన్నతనంలో ఫిట్స్ వచ్చింది, దేవుని కుటుంబం బట్టి తగ్గిపోయింది. కానీ తల్లిగా బాగా ఉందనుకున్నాడు. కానీ మొన్న గుడ్ ఫ్రైడే లేకపోతే క్రిస్మస్ ఆరాధనలో బాబు బాగా మాట్లాడుకోండి, అమ్మ అయ్యే కనపడదు, అలా ఉన్నాయి కూర్చో, అక్కడ సీసీ కెమెరా ఉన్నాయి, అన్నీ అందులో కనపడుతున్నాయి. మీకు తెలియదు ఆ విషయం. దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు లోపడుతున్నావో, ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావో, ఆ ప్రార్థన విన్న దేవుడు ప్రతి నిమిషం కూడా నువ్వు కాపాడుతున్నాడు. కానీ క్రిస్మస్ రోజున, కొత్త సంవత్సరం రోజున చూసినట్లయితే ఆ దినాన్న ఆ కుమార్తె మందిరంలో పడిపోయినప్పుడు తల్లి చెప్పిన మాట ఏంటంటే, ఇంటికాడ అలా పడుకున్నట్లయితే 2 కానీ 3 గంటల వరకు కూడా లేగదన్నాడు. కానీ సేవకుడు చేసిన ప్రార్థన దేవుడు విని ఆ యొక్క అద్భుతం ఎలాంటిదంటే 5 నిమిషాలను తిరిగి లేవడానికి దేవుడు సాయం చేసిన. దేవుడు ఆ బుర్రలో ఏముందో దేవుడికి తెలుసు, నాకు తెలియదు. ఆ స్కాన్ రిపోర్ట్ వచ్చినప్పుడే ఆ డాక్టర్కి తెలుస్తుంది, కానీ మామూలుగా తెలియదు. కానీ దేవుడు నీ కుమార్తె కోసం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ బుర్రలో ఏదైతే రక్తం అనేది క్లాట్ అయి ఉందో ఈ సమయంలోనే నేను శుద్ధి చేస్తున్నాను. దేవుని స్తోత్రం కనుక. కొద్ది దినాల్లో ఏదైతే మీ బిడ్డ మందులు వాడుతుందో అవి మందులు ఇంకా మానవేసేలాగా దేవుడు చేయబోతున్నారు. కానీ మాట ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, నీవు కాల్చిన కన్నీరు పరలోకరాజుని దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఎందుకంటే మనుషుల మధ్యలో మీరు ఏడవడం లేదు, కానీ మీ గృహంలో నా దేవా నేను పడిన బాధ నాకు చాలు, కానీ నా చిన్న బిడ్డ ఎంతో చిన్నదే, తనకేమీ తెలియదు, ఎందుకని ఆయన ఎంత బాధపడుతుంది అని చెప్పి కన్నీరు కాల్స్తున్నావు కనుక ఆ కన్నీరుని దేవుడు చూస్తున్నాడు. అలాంటి సమస్య ఇంకా ఇప్పుడు కూడా రాకుండా దేవుడు చేయగలుగుతాడు. దేవుని స్తోత్రం కనుక. మిగతా వారి కోసం కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ దినాన్న నువ్వు వాక్యం చెప్తున్నాడు, ఆ పళ్ళ నీళ్ళు వస్తాయి ఎందుకు తెలియట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు దిగులుతో ఉన్నావేమో, బాధతో ఉన్నావు, కష్టంతో ఉన్నావేమో, వచ్చిన ఇంటితో దేవుడు అంటున్నాడు. ఇంకా చివరికి దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ దినాలు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఇంటి అద్దె కట్టడానికి లేకపోతే ఇంటిలో తినడానికి ఆహారం లేని పరిస్థితులు ఉన్నారో, లేకపోతే పిల్లలకి వచ్చిన అనారోగ్యం బట్టి వారికి ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నారేమో, దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. స్త్రీ పురుషుల్లో ఎవరైనప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, మా కుమారుడా, ఇప్పటికైనా నా వ్యక్తులకు నేను నీకు సహాయం చేయడం దేవుడు సిద్ధంగా ఉన్నాను. దేవుడు స్తోత్రం కనుక. ఎందుకంటే మనుషులు చేసే సహాయం పొందింది, కానీ పరలోక రాజ్యం నుంచి దేవుడు ఏదైతే నా నోటి ద్వారా కలుగుతున్నాడో ఆ మాట వింటున్న దాన్ని బట్టి దేవుడు ఉన్నతమైన స్థానం తీసుకువెళ్ళబోతుంది. దేవుడు స్తోత్రం కనుక. ఈ దినాలు నువ్వు ఖాళీగా వచ్చి ఉన్నావేమో, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న ఎంతైతే బాధ ఉందో, ఎంతైతే కష్టం ఉందో అదంతా కూడా తీసివేయడమే కాదు, కానీ ఇప్పుడు వరకు కూడా నువ్వు అప్పు చేసి ఉన్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు,
తొందరలో మొదటి నుంచి చివరికి వచ్చే వరకు కూడా నీవు అప్పు చేసిన దాన్ని నువ్వు తీర్చబోతున్నావు. కానీ మరలా దేవుడు అంటున్నాడు, అనేక మందికి నువ్వు ఇచ్చేలా దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక అలా ఉండాలని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటున్నావో ఇది నా దేవుడు అంటున్నాడు. ఏదో అంతంత మాత్రంగా ప్రార్థన కాదు, ఏదో అంతం మాత్రంగా దేవుడు మాటలు వినడం కాదు, ఏదో దేవుడు చెప్తున్న దాన్ని ఏదో వింటున్నాను వెళ్ళలేనట్టుగా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, దేవుడు ఏదైతే మాట చెప్తున్నాడో అది వెంట వెంటనే జరిగిపోతుంది. ఈ వారంలోనే దేవుడు చెప్పిన మాట నేను యూట్యూబ్ పరంగా నేను చెప్పడానికి కూడా ఇష్టపడుతున్నాను. దేవుడు గత వారంలో భయంకరమైన మనుషుల పేరు చెప్పను, కానీ దేవుడు చెప్పిన మాటను బట్టి నేను ప్రతి శనివారం కూడా ఉదయం వరకు సాయంత్రం వరకు రాత్రి వరకు నేను ఉపవాసం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే 12-12:30 సమయంలో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, నేను వారి కోసం పేర్లు చెప్పను కానీ జాతరమైన ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్లో ఒక భయంకరమైన పెను ప్రమాదంలో చిక్కుకుపోతున్నారు. ఆ చిక్కుపోయినప్పుడు కూడా నేను వారిని కాపాడుతున్నాను దేవుడు. ఉదయకాల సమయంలో దేవుడు అన్నమాట చెప్తున్నాడు. రాత్రి సమయంలో చూసినట్లయితే దేవుడు ఒకరి కోసం దేవుడు చెప్తున్నాడు, కానీ రాత్రి నుంచి 8-1 నిమిషానికి ఎవరి కోసమైతే దేవుడు చెప్పినాడు ఆ కార్యం జరిగిపోయింది. ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో నీ పేరు చెప్పట్లేదు, ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం నడుస్తుందో మీ టీవీలో చూసి ఉంటారో, ఆయన ర్యాలీ చేస్తుండగా బస్సు మీద వెళ్తున్నప్పుడు ఎవరో ఆయన రాయితో కొట్టడము చూస్తున్నారు. ఆయన గాయం జరిగింది. ఆ గాయంతోనే ఇప్పుడు ఆయన ఒక రాజకీయ యాత్ర ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఉదయం చెప్పి ఉన్నాడు, వెంటనే అది రాత్రి జరుగుతుంది. దీనికి అర్థం ఏంటంటే, నా గొప్పతనం కాదు, కానీ నేను కన్నీళ్ళు కాచే ప్రార్థన పెట్టి ఏం జరగబోతుందని దేవుడు చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఉదయం దేవుడు 12 గంటలు చెప్పి ఉన్నాడు, రాత్రి నుంచి 8 గంటలు 1 గంట 8-1 నిమిషానికి అది జరిగిపోయింది. నేను ఎవరిదైతే ఆ దినాన్న ఇలా జరగబోతుందని చెప్పి ఉన్నాను వారందరూ కూడా ఆశ్చర్యంగా చూసి ఉన్నారు. ఏమవుతుందిలే అనుకున్నారు. అదే సమయంలో నేను వారితో వెళ్ళి చెప్పి ఉన్నాను, అమ్మ బాబు ఎలాంటి ఇబ్బంది వస్తుంది, ఎలాంటి కష్టం వస్తుంది, దయచేసి ఎవరైతే మీతో ఉన్న వారు ఉన్నారో వారితో చెప్పండి అని చెప్పినప్పుడు వారు అన్నారు, మీరు చెప్పిన మాట మంచిదే, మేము వారితో చెప్తాం, వారిని కూడా జాగ్రత్తగా ఉండమంటామని చెప్పి ఉన్నారు. అది చెప్పి నేను ఇంటికి తిరిగి వచ్చున్నాను. కరెక్ట్గా 8-1 నిమిషానికి ఏదైతే ఉదయాన్నే దేవుడు 12 గంటలు చెప్పి ఉన్నాడో అది జరుగుతుంది. నేను పేరు చెప్పట్లేదు. పేరు చెప్పినట్లయితే యూట్యూబ్ పరంగా నాకు కొంచెం ఇబ్బంది వస్తుంది కాబట్టి నేను పేరు చెప్పట్లేదు. అది మీరు ఇప్పుడు వరకు కూడా టీవీలో చూసి ఉండొచ్చు. అది శనివారం దేవుడు చెప్పినాడు ఉదయాన్న, రాత్రి అది జరుగుతుంది. మరలా దేవుడు ఏదైనా జ్ఞాపకం చేస్తున్నాడు. నీ జీవితంలో ఏదైనా ఒక మంచి కార్యం జరగాలన్నా, నీ కుటుంబ పరంగా ఏదైనా ఒక గొప్ప కార్యం జరగాలన్నా, మీ బిడ్డల పట్ల ఏదైనా కార్యం జరగాలన్నా, అది చిన్న కార్యమైనప్పుడు కూడా కన్నీరు కాచి ప్రార్థన చేస్తానే దేవుడు ఆ కార్యం చేసినట్టు నమ్మాలి. దేవుని స్తోత్రం కనుక ఈ వారంలో నేను కొద్ది మనుషుల యొక్క మాటలు విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నేను ఆ బాధ నేను ఇంకా తట్టుకోలేక ఈ విషయాన్ని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కొంతమంది బిడ్డలకి మంచి మార్కులతో దేవుడు పాస్ చేస్తున్నాడు. పాస్ చేసినప్పుడు కూడా ఆ మార్కులు ఎంత అని చెప్పేసి ఆ విషయాన్ని నేను విన్నప్పుడు నేను ఎంతో బాధపడి ఉన్నాను. అమ్మ జాగ్రత్తగా గమనించండి, ఈ దినానికి 10 రూపాయలు ఇస్తే అది గొప్ప, 100 రూపాయలు ఇస్తే గొప్ప, 10 రూపాయలు ఇస్తున్న గొప్ప కదా. దేవుడి దగ్గర ఎంతైతే నేను సేవకుడు కానీ చెప్తున్నా, తండ్రి ఎంతైతే కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాడో దానికంటే ఎక్కువగా నేను కన్నీరు కాచి ప్రార్థన చేయడం వల్ల ఈ దినాన్న మీరందరూ కూడా క్షేమంగా సంతోషంగా దేవుని మందిరంలో వచ్చి నీ మాటలు విన్నాను. దేవుడు సాయం చేస్తున్న దేవుని స్తోత్రం కదా. నేను ఎంతో మంచిగా ఎందుకు దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, నేను ఆ మాట విన్నప్పుడు మనుషుల పేరు చెప్పట్లేదు, మా పిల్లలకు మంచి మార్కులు వచ్చి ఉన్నాయి, కానీ అది ఎంత మట్టుకు సాక్ష్యం ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు చెప్తాను అన్నాడు దేవుడు. ప్రియమైన దేవుడు పెట్టారా, ఆ మార్కులు వచ్చినా అంటున్నావు, ఆ మార్కుల కన్నా తక్కువ వచ్చి ఫెయిల్ అయిపోయానంటే ఎవరు వచ్చి నీకు నీ యొక్క బాధను తీరుస్తారు? ఓర్మని ఏడుస్తావేమో, కానీ దేవుడి దినాన నేను పేరు చెప్తలేదు, కానీ దేవుడి దినాన చెప్తున్నాడు, నీకు పట్ల దేవుడు చిన్న కార్యం చేసిన, పెద్ద కార్యం చేసిన, నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేసిన ఎప్పుడైతే మందిరంలోకి వచ్చి నువ్వు చెప్తావో పరలోక రాజ్యంలో దేవుడు సంతోషిస్తాడో నేను ఇంట్లో ఉన్న పరిస్థితిలో పెడతాను. దేవుడి స్తోత్రం కనుక అలా కాకుండా ఏదో నేను వస్తున్నాను, ఏదో పెద్ద కార్యం జరుగుతుంది అప్పుడు చెప్దామని అనుకున్నట్లయితే కార్యం జరగదు, జరుగుతా లేదు పక్కన పెట్టండి. ఆ మాట మీ నోట్లో వచ్చింది కనుక మరలా దేవుడు అంటున్నాడు, ఈ దినమే మీ హృదయంలో ఉన్న మాటను పక్కన పెట్టి మీ పట్ల ఏదైతే చిన్న కార్యం చేస్తున్నాడో అది దేవుని మందిరంలో చెప్పడానికి సిద్ధంగా ఉందని దేవుడు చెప్తున్నాడు. మరలా ఇంకో మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే,
ఎవరైతే దేవుని దగ్గర నమ్మకంగా ఉండి దినాన్ని దేవుని మందిరానికి వచ్చినారో చిన్న బట్టలు మొదలుకొని పెద్దవారితో దేవుడు చెప్తున్నాడు, ఏదైతే మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారో అలాగే సేవకుడుగా దేవుడు చెప్పే మాట నేను చెబుతాను. మీకు నా నోటి ద్వారా వస్తున్న మాట, కానీ నేను దేవుని యొక్క మాట విన్నప్పుడు గడగడ గడగడ ఆడిపోతున్నాను. మనిషిని ఇలా ఉన్నాను కానీ కొంచెం కుర్చీ పట్టుకుంటున్నాను, వెనక ముందుకు ఎందుకు కదులుతున్నానంటే ఆ సమయంలో దేవుడు ఎవరి కోసమైనా ఆయన కోపం కలిగి ఏదైనా ఒక మాట పలుకుతాడని చెప్పి నేను భయపడుతున్నాను. ఎందుకంటే ప్రతిదినము కూడా దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉంటాడు, కానీ మనుషుల యొక్క ప్రవర్తన సరి లేకున్నట్లయితే ఆ సమయాన్ని నా కుమారుడు ఈ మాట బోధించని చెప్పినప్పుడు ఆ మాట బోధించకపోతే దేవుడు ఒప్పుకోడు, అవునా కదా? కానీ మరలా సేవకుడిని చెప్పే మాట ఏంటంటే దేవుణ్ణి బాధ పెట్టేవారు ఉండదు, దేవుని దుఃఖ పెట్టేవారు ఉండదు, నీకున్న సాక్ష్యాన్ని నీవు దాచుకోవడం కాదు కానీ అనేక మంది చెప్పేవారు ఉండాలి. మరలా దేవుడు అంటున్నాడు, నీకున్న బాధ, నీకున్న కష్టము నీకు అది పెద్దది అవ్వచ్చు, కానీ పరలోక రాజుని దేవుడు అంటున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు దిగులుతో ఉన్నావా, బాధతో ఉన్నావా, నా వైపు తిరుగు, నేను చెప్పే ప్రతి ఒక్క మాట లోబడు. అలాగే నీవు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో ప్రతిదీ కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అది కావాలవుతా ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వారితో దేవుడు దినాన్ని చెప్తున్నాడు. పరలోక రాజ్యంలో దేవుడు అంటున్నాడు, 5 నిమిషాలను ముగిస్తాను, అక్కడ చేసింది కానీ 5 నిమిషాలను ముగిస్తాను. దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యంలో చూస్తున్నాను, దేవుని యొక్క ద్వారాలు తెరవబడుతున్నాయి. ఎవరైతే దేవుని యొక్క మాట వినడానికి సిద్ధంగా ఉన్నారో ఆ తలుపులు అనేవి ఎప్పుడైతే తెరవబడుతున్నాయో ప్రతి ఒక్క జీవితంలో కూడా ఆనందంతో సంతోషంతో ఉండడమే కాకుండా ఇప్పుడు వరకు కూడా నువ్వు చూడని కార్యాలు దేవుడిని చూపించబోతున్నా. దేవుడిని స్తోత్రం కనుక నేను కళ్ళాలో చూస్తున్నాను, మీరు ఎదురుగా మీరు మనుషులుగా ఉన్నారు కానీ దేవుడు చూపిస్తున్నాను ఏంటంటే ఒక బంగారపు ద్వారాలను తెరవడం చూస్తున్నాను. ఎవరైతే ఈ దినాన నా సేవకుడు చెప్పే మాట కోసం ఎదురు చూస్తూ ఆయన నోటంటే ఏదైతే మాట వినడానికి ఎవరైతే సిద్ధం కలిగి ఉన్నారో వారి కోసం దేవుడు చెప్తున్నాను, నా బిడ్డలారా ఆ ద్వారం తెరవబడింది. ఆ ద్వారం అంట ఎవరైతే దేవుని పొందాలని, ఆశీర్వాదం పొందాలని, నీ జీవితంలో గొప్ప మార్పు రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో ఆ పరలోకం నుంచి డైరెక్ట్గా దేవుడు మీకు బలమైన శక్తితో దేవుడికి పోతున్నారు. దేవుని స్తోత్రం కనుక వాటిని ముగించే ముందు నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. మొదటి చివరి కూర్చే వరకు కూడా దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు కూడా నీకు దిగులు ఉండదు, బాధ ఉండదు, కన్నీరు కాస్తూ దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడు ఇదని అంటున్నాడు. నేను చూస్తున్నాను, ఒక తెల్లని వస్త్రాలు కలిగిన ఒక వ్యక్తి నాకు కనబడుతూ ఉన్నాడు ఈ పక్కన. ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నువ్వు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నావో వాళ్ళందరినీ కూడా నేను తొందరగా ఉన్నతమైన స్థితిలో పెడతాను. దేవుని స్తోత్రం కనుక ఉన్నతమైన స్థితిలో పెట్టడమే కాకుండా ఆ తెల్లని వస్త్రాలు కలిగిన వ్యక్తి ఆయన చెప్తున్నా, అమ్మా ఇప్పటికైనా మాట్లాడుకుని ఉంటారా లేకపోతే ఇంకా గడగడగా మాట్లాడతారా? ఎందుకు వస్తున్నారు మందిరానికి, ఎందుకు వస్తున్నారో తెలియట్లేదు. దేవుడు చెప్పే మాట జాగ్రత్తగా వినండి. దేవుడు చూపిస్తున్న మాట ఏంటంటే అక్కడ తెల్లని వస్త్రాలు కలిగిన వ్యక్తి ఆయన చేతిలో చక్కనైన ఒక గిన్నె ఉంది. ఆ గిన్నెలో వజ్రాలు, మీరు ఇప్పుడు వరకు నేను కొన్ని చూశాను టీవీలో, పూర్తిగా చూడలేదు. ఆ బంగారం గిన్నెలో మెరుస్తున్న ఒక వజ్రాన్ని చూస్తున్నాను. ఎవరైతే నా వ్యక్తి వింటారో, ఎవరైతే నా మాట వింటారో ఒక్కొక్కరికి నేను ఒక్కొక్క ఆశీర్వాదంగా ఆ ఒక వజ్రాన్ని ఇవ్వబోతున్నాను దేవుడు చెప్తాను. దేవుని స్తోత్రం కనుక నేను అలాగే చూస్తున్నాను. అక్కడ ఉన్న వ్యక్తి చేతిలో ఆ వజ్రాలు మెరుస్తున్న చూస్తున్నాను. ఈ వెలుతురు సరిపోదు, కానీ దేవుడు అంటున్నాడు దానికి అర్థం ఏంటంటే మీ జీవితంలో ఏదైతే దీవెన కావాలో ఆ దీవెన దేవుడు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా. దేవుని స్తోత్రం కనుక ఆ దీవెన ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో ఒకటే మీ మనసులో అనుకోండి, తండ్రి మీరు మా మధ్యలోకి వచ్చిన్నారు, ఆ బంగారు పాత్రలు పట్టుకుని వచ్చిన్నారు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారికి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దయచేసి కళ్ళు మూసుకోండి. దేవానికి వందనాలు, గొప్ప దేవా, ఈ సేవకుడుగా నేను ప్రార్థన చేయగా మీరు మీ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మీరు మా మధ్యలోకి వచ్చినారు. ఎవరైతే దిగులుతో ఉన్నారో, ఎవరైతే బాధతో ఉన్నారో, ఎవరైతే కష్టంతో ఉన్నారో, ఈ దినాన్ని మీ మధ్యలోకి వచ్చినారో వారి కోసం నేను ప్రార్థన చేయించుండగా దయచేసి వారు ఉన్న ప్రతి ఒక్క ఇబ్బందిని తీసివేయండి ఆయన. వారి ఇంటి అద్దె కట్టుకునే స్థితిలో ఉన్నారు. చివరికి వారు భోజనం చేయడానికి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపడం అన్నా కూడా వారి స్థితితో ముందుకు వెళ్ళబోతున్నాను ఆయన. దయచేసి తండ్రి, వారు ఎవరైతే ఈ దినాన్ని మందిలో ఉన్నారో, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారు కావచ్చు, దయచేసి వారిని తండ్రి దీవించండి ఆయన. మీ గాయపనస్తంతో వారిని తాకండి తండ్రి. వారు ఏదైతే దిగులుతో ఉన్నారో, ఏదైతే బాధతో ఉన్నారో నాకైతే తెలియదండి ప్రభా.
నా దేవుడి దగ్గరికి వెళ్ళినట్లయితే నా బాధను తీరుస్తానని చెప్పి ఎవరైతే నా దేవుడి మందిరంలోకి వచ్చినారో ప్రతి ఒక్కరిని కూడా తాకండి నాయన. మీ అభిషేకమైన తైలంతో వారిని ముట్టండి తండ్రి. వారి హృదయంలో ఏదైతే దిగులుతో ఉన్నారో, ఏదైతే బాధతో ఉన్నారో దయచేసి ఆ బాధనంతా కూడా విముక్తి చేసి ఆ ఇంటి ఎవరైతే కట్టాలో, భోజనం లేకుండా ఉన్నారో, ఇంకా చివరికి వారికి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలన్నీ కూడా మీరు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఈ సమయంలోనే మీ యొక్క పరలోక రాజ్యం నుంచి మీరు మా దగ్గరకు వచ్చినారు కనుక ప్రతి ఒక్కరు కూడా దీవించండి, ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరు కూడా మేలు పొందుతున్నారని నేను నమ్ముతున్నాను. వారు కూడా పొందడానికి సహాయం చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈ వారంలో ఏవైతే కార్యాలు మీరు చెప్పబోతున్నారో, ఏదైతే కార్యాలు చేయబోతున్నారో నాకేం తెలియదు. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని మరలా ఆదివారం వచ్చేది ఒకరికి మీ యొక్క మందిరంలో మా దేవుడి పట్ల మా పట్ల గొప్ప కార్యం చేశారని ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పడానికి సహాయం చేయమని ఈ రోజు మొదలు మరలా ఆదివారం వరకు ప్రతి ఒక్క బిడ్డ దీవించినాయి యేసు పరిశుద్ధం ప్రాచుపెడుతున్నాం. మరలా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పన్నమాట ఆయన మన మధ్యలో వచ్చిన్నాడు. ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు ఒకటే మాట చెప్పన్నాడు, నా బిడ్డలారా సేవకుడిగా నేను ఎంతైతే కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నానో ఆ ప్రార్థన పెట్టి దేవుడు పైనుంచి చూసి నా కుమారుడు చేసే ప్రార్థన, అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క బాధను దేవుడు చూసి నేను ఇంకా అక్కడ తట్టుకోలేక ఆయన మన మధ్యలోకి వచ్చినాడు. దేవుడు స్తోత్రం. ఇంత గొప్ప ఘనత, ఇంత గొప్ప కార్యము ఎన్ని చర్చల్లో జరుగుతున్నాయో మనకు తెలియదు, కానీ జనాన ఆయన మనతో మాట్లాడడానికి వచ్చినాడు కనుక ఒకటే మాట దేవుడు చెప్తున్నాడు, దిగులు పడదు, భయపడదు, సేవకుడిగా నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను.